భారతదేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్ క్రాష్ గురించి అందరికీ తెలిసిందే. అది అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయ్యి లండన్ వెళ్తున్న కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ ఫ్లైట్ పేరు బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. ఈ ఫ్లైట్ జూన్ 12వ తారీఖు 1:38కి టేక్ ఆఫ్ అయ్యి 5 నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ప్రయాణం చేస్తున్నారు. 230 మంది ప్యాసింజర్స్ మరియు 12 మంది క్రూ మెంబర్స్. అయితే ఆ 242 మందిలో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటన్స్, 7 పోర్చుగీస్, 1 కెనాడియన్, 10 మంది క్యాబిన్ క్రూ, 2 పైలట్స్. ఈ 242 మందిలో 241 మంది చనిపోయారు. ఒకళ్ళు మాత్రమే బతికి బయటపడ్డారు. అతని పేరు రమేష్ విశ్వాస్. అతను ఎలా బయటపడ్డాడు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 241 మందితో పాటు 50 మంది చనిపోయారు. అందులో మెడికల్ స్టూడెంట్స్, గ్రౌండ్ మీద ఉన్న రెసిడెంట్స్ కూడా ఉన్నారు. అయితే మొత్తంగా ఇప్పటి వరకు రిపోర్ట్స్ ప్రకారం 291 మంది చనిపోయారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ లో రమేష్ విశ్వాస్ గారు మాత్రమే బయటపడ్డారు. ఆయన బయటపడడానికి గల కారణం ఏంటంటే ఆయన సీట్ 11A. ఆ సీట్ అనేది ఎమర్జెన్సీ డోర్ దగ్గరే ఉంటుంది. ఆయన ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకేశాడని రూమర్స్ అనేది క్రియేట్ అయ్యాయి. కానీ రియాలిటీలో జరిగింది అది కాదు. ఆ ప్లేన్ క్రాష్ అవ్వగానే రమేష్ విశ్వాస్ గారి సీట్ మాత్రమే విరిగి కొంచెం దూరంగా ఉన్న ప్లేస్ లో పడింది. అక్కడి నుండి ఆయన నడవడానికి కొంచెం దారి ఉండడం వల్ల ఆయన బయటకు వచ్చారు. ఆయన బయటకు వస్తుంటే అందరూ వీడియో కూడా తీశారు. అది కూడా వైరల్ అయింది. వెంటనే అంబులెన్స్ రావడం వల్ల ఆయనని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈ ప్రమాదం జరగడం వెనుక చాలా కారణాలే బయటకు వచ్చాయి. అందులో ముఖ్యమైన కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఆల్టిట్యూడ్ అనేది 1500 నుంచి 3500 లోపు ఉండాలి. కానీ ఈ ఫ్లైట్ 625 ఆల్టిట్యూడ్ మాత్రమే రీచ్ అయింది. దానికి కారణం ఏంటంటే లాస్ ఆఫ్ థ్రస్ట్. ఏరోప్లేన్ కి లాస్ ఆఫ్ థ్రస్ట్ అనేది తక్కువ ఉంటే అది ఆల్టిట్యూడ్ అనేది రీచ్ అవ్వదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 3 నిమిషాలకే పైలట్ మేడే సిగ్నల్ ఇచ్చారు. మేడే సిగ్నల్ అంటే ఫ్లైట్ మొత్తం ప్రమాదంలో ఉంది అని సిగ్నల్ ఇస్తారు. సిగ్నల్ ఇచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ కి రీచ్ అయింది. తిరిగి కాంటాక్ట్ చేసే లోపు ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోయింది. సెకండ్ది ఫ్లైట్ లో ఉన్న 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోవడం. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఫ్లైట్ కి ఏదైనా పక్షి ఢీకొనడం, ఇంజన్ లో క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ వల్ల, లాస్ ఆఫ్ థ్రస్ట్ వల్ల ఫ్లైట్ అనేది కంట్రోల్లో ఉండదు. ఈ ఫ్లైట్ నడిపే 2 కెప్టెన్స్ లో ఒక కెప్టెన్ కి 8200 గంటల ఫ్లైట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది. రెండో కెప్టెన్ కి 1100 గంటల ఫ్లైట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది. అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఫ్లైట్ ని కంట్రోల్ చేయలేకపోయారంటే ఆ ఫ్లైట్ లో కండిషన్స్ అనేవి చాలా క్రిటికల్ గా ఉన్నాయి. 6 నెలల ముందు కూడా సేమ్ ఫ్లైట్ లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే ఫ్లైట్ ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ అదే ఫ్లైట్ ని ఇప్పుడు ట్రావెల్ కి యూజ్ చేశారు. అందులో ముఖ్యంగా ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా చాలా డిఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇంతకు ముందు బోయింగ్ డిఫెక్ట్స్ వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. అలానే ఈ ఫ్లైట్ లో కూడా డిఫెక్ట్స్ ఉండటం వల్లే ప్లేన్ అనేది క్రాష్ అయింది. క్యాజువల్ గా ఏంటంటే ఒక ప్లేన్ క్రాష్ అయినప్పుడు పైలట్లనే దోషులుగా చూపిస్తారు. ఈ ప్లేన్ లో జరిగిన దాంట్లో కూడా పైలట్ల మీదనే దోషులుగా చూపించాలని చూశారు. కానీ ఈ ఫ్లైట్ లో ఉన్న పైలట్లు మాత్రం వాళ్ళ ప్రాణాలకు తెగించి చివరి క్షణం వరకు కూడా ఈ ఫ్లైట్ ని క్రాష్ అవ్వకుండా ఉండడానికి చూశారు. ఒక ఫ్లైట్ లో క్రాష్ అవుతున్నప్పుడు పైలట్లకి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ తప్పించుకునే ఛాన్స్ యూజ్ చేయకుండా చివరి క్షణం వరకు క్రాష్ అవ్వకుండా ఉండడానికే చూశారు. ఈ ప్లేన్ క్రాష్ జరిగేటప్పుడు రెసిడెంట్ ఏరియాలో ఉన్న బీజే మెడికల్ హాస్పిటల్ మీద క్రాష్ అయింది. ఒకవేళ హాస్టల్ మీద కాకుండా పక్కకు వాళ్ళు క్రాష్ చేస్తుంటే అప్పుడు వేలలో మరణాలు అనేవి నమోదయ్యాయి. కానీ వాళ్ళు ఎక్కడైతే తక్కువ లాస్ ఉండిద్దో అక్కడ సెలెక్ట్ చేసుకొని మెడికల్ హాస్టల్ మీద అయితే క్రాష్ చేశారు. కాబట్టి పైలట్లు తప్పేం లేదు. మామూలుగా అయితే ప్లేన్ హైట్ లో వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్లైట్ లో ఉన్న ఫ్యూయల్ మొత్తాన్ని రిలీజ్ చేస్తారు. కానీ ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే అది రెసిడెంటల్ ఏరియా మీదుగా వెళ్ళటం వల్ల వాళ్ళు ఫ్యూయల్ ని బయటికి రిలీజ్ చేయడానికి కూడా లేకుండా పోయింది. కాబట్టి అది క్రాష్ అవ్వగానే దానిలో ఉన్న ఫ్యూయల్ మొత్తం ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దానిలో మొత్తంగా 1.25 lakh లీటర్స్ ఫ్యూయల్ ఉంది. అందువల్లనే డెడ్ బాడీస్ కూడా దొరకలేనంతగా కాలిపోయాయి. ఇంకా చాలా కారణాలు బయటకు వస్తున్నాయి. కానీ జరిగిపోయిన దాన్ని ఎవరు మార్చలేదు. ఆ ప్లేన్ లో ఉన్న వాళ్ళ లైఫ్ ని తిరిగి తీసుకురాలేదు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మరణం ఎటు నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చనిపోయారు, మెడికల్ హాస్టల్లో ఉన్న వాళ్ళు చనిపోయారు, కింద గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఇలా మరణం మనకి ఎటువైపు నుంచో వస్తుందో తెలియదు. కాబట్టి ఉన్న ప్రతి నిమిషం హ్యాపీగా ఉండడానికి చూడండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.